హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సింగ్ అసిస్టెంట్ కమ్ ఫస్ట్ ఎయిడర్ అనే పోస్టులను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు అర్హులైనటువంటి అభ్యర్థులు మే 30వ తేదీలోపు అప్లికేషన్ ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంటే ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏంటి, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏమిటి, వీటితో పాటుగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి కంప్లీట్ సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది కోచిన్ షిప్యార్డ్ లిమిటెడ్ నుంచి రావడం అయితే జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందినటువంటి ఒక మినీ రత్న కంపెనీ. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు భర్తీ చేస్తున్నారు. నర్సింగ్ అసిస్టెంట్ కమ్ ఫస్ట్ ఎయిడర్ అనే పోస్టులు అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. వీటిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ అయితే కోచిన్లోనే మీకు కోచిన్ షిప్యార్డ్లోనే పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏమిటి అంటే 7th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అలాగే వ్యాలిడ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. లేదన్నట్లయితే విహెచ్ఎస్సి డొమెస్టిక్ నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అనేటువంటి కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. అయితే డిజైరబుల్గా మలయాళం అనేది వచ్చినటువంటి వారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నారు. అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్ లేదా ఫస్ట్ ఇయర్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇవి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్. ఎవరికైనా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ లేకపోయినా సరే ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మొత్తంగా చూసుకున్నట్లయితే 2 పోస్టులు ఉన్నాయి. ఇవి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి రిజర్వేషన్ ఉన్నవారికి, రిజర్వేషన్ లేని వారికి కూడా ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మే 30వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి 3 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ పీరియడ్ మీద తీసుకుంటున్నారు. ఈ 3 ఇయర్స్లో మనకి రెమ్యునరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 22,100 రూపాయలు అయితే ఉంటుంది. ఎవరైనా సరే ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేసినట్లయితే కాంపెన్సేషన్ కింద పెర్ మంత్ 5,530 రూపాయలు అయితే మళ్ళీ ఇస్తారనమాట. ఇక సెకండ్ ఇయర్ చేస్తే 22,800 చొప్పున పెర్ మంత్ శాలరీ ఉంటుంది. ఎక్స్ట్రా అవర్స్ సెకండ్ ఇయర్లో వర్క్ చేస్తే 5,700 రూపాయలు అయితే పెర్ మంత్ ఇస్తారు. థర్డ్ ఇయర్ చూసుకున్నట్లయితే 23,400 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తే ఈ థర్డ్ ఇయర్లో 5,850 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని కాంపెన్సేషన్ కింద డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇతర బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియచేయడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మే 30, 2024 నాటికి 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఏజ్ అనేది కలిగి ఉండకూడదు. అదేవిధంగా ఒక డేట్ ఆఫ్ బర్త్గా మనం చూసుకున్నట్లయితే 1994 మే 31 లేదా అంతకంటే ముందు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అలాగే ప్రాక్టికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 35 మినిట్స్ టైం ఇస్తారు. 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా ఉండవు ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్లో. మొత్తం 30 మార్కులు నిర్వహించే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో
జనరల్ కింద 10 మార్కులు అయితే వస్తాయి. అలాగే సంబంధిత రిలేటెడ్ సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు అయితే వస్తాయి. ప్రాక్టికల్ టెస్ట్ అనేది 70 మార్కులకు నిర్వహిస్తారు. టోటల్గా 100 మార్క్స్కి ఈ యొక్క ఎగ్జామ్ అనేది అంటే సెలక్షన్ ప్రాసెస్లో 100 మార్క్స్ అయితే ఉంటాయి. ఇక అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 50% మార్క్స్ అయితే రావాలి. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మెయిల్ ద్వారా కానీ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ ద్వారా కానీ తెలియజేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. అప్లై చేసే అభ్యర్థులు 300 రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎటువంటి ఫీజు కూడా లేదు. ఫీజు నుంచి వాళ్ళకి మినహాయింపు అయితే ఇచ్చారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు www.cochinshipyard.in అనే వెబ్సైట్లో కెరీర్స్ పేజ్లోకి వెళ్ళి వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ మే 30 వరకు మాత్రమే ఉంది. మరి మీకు ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి క్లిక్ చేయండి. వీటిని కాంట్రాక్ట్ పద్ధతిలోనే భర్తీ చేస్తున్నట్టుగా నోటిఫికేషన్లో ముందుగానే మనకి ఇక్కడ తెలియచేయడమే జరిగింది. 3 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. కంప్లీట్ నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే త్వరగా అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.